గుండెకు సంబంధించినటువంటి వార్త మనం ముందు తీసుకుందాం. ఈనాడు పేపర్ తీసుకుంది. గుండెకు సంబంధించినటువంటి వ్యాధులతోటి సినీ హీరోలే కావచ్చు, స్పోర్ట్స్ మెనే కావచ్చు, ప్రముఖ వ్యక్తులు కావచ్చు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది చనిపోతున్నారు హార్ట్ ప్రాబ్లం తోటి, హార్ట్ స్ట్రోక్ తోటి. అతి చిన్న వయసులో కూడా హార్ట్ స్ట్రోక్ వస్తుంది. మరి దానికి సంబంధించి మాకేమన్నా హార్ట్కి ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందా అని చెప్పేసి ఆసుపత్రుల చుట్టూ అనేక రకాల వర్గాలకు చెందినటువంటి ప్రముఖ రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే అది అవసరం ఉంటేనే గుండె పరీక్ష చేయించుకోవాలి, అవసరం లేకపోతే ఆ పరీక్షలు వద్దని చెప్పేసి ఈనాడు కథనాన్ని ప్రచురించింది. వాస్తవంగా ఏంటి అనేటువంటి చూసే ప్రయత్నం చేద్దాం. మనం ఇక్కడ సొంత వైద్యం గుండెకు చేటు సిటీ యాంజియో అనేటువంటిది ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోకూడదు, అవసరం ఉంటేనే చేసుకోవాలి, లేకపోతే లేదనేటువంటిది వైద్య నిపుణులు సూచిస్తున్నారట. దానికి సంబంధించినటువంటి వార్త చూద్దాం. తెలిసిన వారికి గుండెపోటు వచ్చిందని తెలియగానే చాలా మంది మాకు పలానా టెస్టులు చేయండి అని వైద్యులనే అడుగుతున్నారు. ఇంకొంతమంది ఇంకా నేరుగా పరీక్ష కేంద్రాలకు వెళ్ళి సిటీ యాంజియోగ్రామ్ చేయాలని కోరుతున్నారు. ఇలా చేస్తున్న వారిలో ఎక్కువ మంది యువతనే ఉంటుంది, నడి వయస్కులే ఉంటున్నారు. చూడొచ్చు ఇక్కడ మరి అందుబాటులో ఉంది కదా అని నేరుగా సిటీ యాంజియో చేయించుకోవడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ. గుండె ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరమే, కానీ అనవసరమైన ఆలోచనలు మంచిది కాదంటున్నారు కార్డియాలజిస్టులు. మొత్తం మీద సిటీ యాంజియోగ్రామ్ అవసరం ఉంటేనే చేయించుకోవాలి, అవసరం లేకపోతే చేయించుకోవాల్సిన అవసరం లేదు. అట్లా చేయించుకోవడం వల్ల లేని రోగాలను తెచ్చుకున్న వాళ్ళం అవుతాం అని చెప్పి కార్డియాలజిస్టులు చెప్తున్నారట. ముప్పు ఇప్పుడు అంటే గతంలో హార్ట్ స్ట్రోకులు చాలా తక్కువ వచ్చేది, ఇప్పుడు అతి చిన్న వయసు కూడా హార్ట్ స్ట్రోక్ తో చనిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఎక్కువ మందిలో తిండి గాడి తప్పింది, నిద్ర సరిగా లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడి పెరిగిపోయింది. 30-40 ఏళ్ల వయసులోనే అధిక రక్తపోటు, మధుమేహం, ఉబకాయం వంటి జీవన శైలి రుగ్మతల బారిన పడుతున్నారు. ఇండియన్ హార్ట్ అసోసియేషన్ IAH గణాంకాల ప్రకారం దేశంలో మరణాలకు కారణాల్లో గుండెపోటు మొదటి స్థానంలో ఉంటుంది. అంటే ఎక్కువ మంది ఆరోగ్యం దేనివల్ల ఖరాబ్ అయి చనిపోతున్నారంటే హార్ట్ స్ట్రోక్ వల్లనే అనేటువంటిది పేపర్ రాసింది. ప్రముఖుల్లో వచ్చిన గుండెపోటు కారణాలు ఏమిటనేది సాధారణ ప్రజలకు పూర్తిగా తెలియదు, తెలిసే అవకాశం ఉండదు. వాళ్లకు వచ్చింది కదా అని మనకు గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు. అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అంటుంది. భారతీయ పురుషుల్లో 50% గుండెపోటు బాధితులు ఉన్నారట. 50 ఏళ్లలోపు వారే ఎక్కువ ఉన్నారు. వీరిలో 25% మందికి 40 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉంటుంది. సాధారణ 40 ఏళ్లు దాటిన వారు క్రమం తప్పకుండా ఏడాదికి ఒకసారి జీవక్రియలకు సంబంధించిన పరీక్షలు, ECG, 2D ఎకో, TMT వంటి పరీక్షలు చేయించుకోవాలి. ఎప్పుడు? ఏడాదికి ఒకసారి అంట. కుటుంబంలో గుండెపోటు చరిత్ర ఉన్నవారు 35 ఏళ్ల నుంచి ఏడాదికి ఒకసారి ఈ పరీక్షలు చేయించుకోవాలి. వీటితో పాటు సిటీ యాంజియోగ్రామ్ పరీక్ష కూడా చేయించుకోవాలి. ఈ పరీక్ష నార్మల్గా ఉంటే మళ్ళీ 5 ఏళ్ల వరకు ఈ పరీక్షతో పని లేదు. మిగిలిన పరీక్షలను మాత్రం ఏడాదికి ఒకసారి చేయించుకుంటే చాలట. ఇట్లా ఎట్లా పడితే అట్లా ఆసుపత్రుల చుట్టూ తిరిగి ఇబ్బంది పడకండి. ఇక్కడ ఉన్నటువంటి గైడ్లైన్స్, తర్వాత డాక్టర్ సలహాలు, సూచనల మేరకే చేయించుకోవాలి. ప్రామాణిక యాంజియోగ్రామ్లో రక్తనాళంలోకి కాథెటర్ను ప్రవేశపెట్టి గుండె రక్తనాళాల్లో పూడికలను పరీక్షిస్తారు. పూడికలుంటే వెంటనే స్టెంట్ కూడా వేస్తారు. దీనికోసం ఒకరోజు హాస్పిటల్లో చేరాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో కొంత రిస్క్ ఉంటుంది. సిటీ యాంజియోను సాధారణ స్కానింగ్ మాదిరిగానే చేయించుకోవచ్చు. దీనికోసం హాస్పిటల్లో చేరాల్సిన అవసరం లేదు. కొందరు సిటీ యాంజియోను పదే చేయించుకుంటున్నారు. ఇది సరికాదు. ఒక సిటీ 20 ఎక్స్రేలతో సమానం. ఇలా పదే చేయించుకుంటే రేడియేషన్ ముప్పు ఉంటుందని మనకు ఈనాడు పేపర్లో రాశారు. సిటీ యాంజియో మరి ఎప్పుడు చేయించుకోవాలంటే TMT టెస్ట్తో పాజిటివ్ వచ్చింది అనుకోండి, గుండె పోటుకు సంబంధించిన ఇతర లక్షణాలు ఏమీ లేకపోతే సిటీ యాంజియో చేయాలని వైద్యులు సూచించారు. సిటీ యాంజియోగ్రామ్ ఎప్పుడు పడితే అప్పుడు చేయొద్దు. TMT టెస్ట్లో పాజిటివ్ వస్తేనే, గుండెపోటుకు సంబంధించిన ఇతర లక్షణాలు ఏమి లేకపోతే సిటీ యాంజియో చేయాలని చెప్తారట. ఒక వ్యక్తి ఛాతీ నొప్పితో అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కి వచ్చారు. ECG, 2D ఎకో నార్మల్గానే ఉన్నాయి, కానీ అది గుండెపోటు కాదు అని నిర్ధారించలేని పరిస్థితి. అప్పుడు తక్షణ ఫలితాల కోసం తప్పనిసరిగా సిటీ యాంజియో చేయించాల్సిన అవసరం ఉంటుంది. కొందరు బైపాస్ ఆపరేషన్ చేయించుకున్న 10 ఏళ్ల తర్వాత
డాక్టర్ వద్దకు వస్తారు. పాత రికార్డులు ఏవి లేవు. అలాంటప్పుడు వారి గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి సిటీ యాంజియో అప్పుడు అవసరపడుతుంది. వైద్యులపై ఒత్తిడి వద్దు. కొంతమంది వైద్యుల దగ్గర పోయి నాకు సిటీ యాంజియో నాకు ఏదో అవుతుంది, నాకు ఆ పరీక్ష ఈ పరీక్ష అని చెప్పేసి ఆ వైద్యులను ఇబ్బంది పెడుతుంటారు. ఎప్పుడు ఇంటర్నెట్లో వైద్య సమాచారం తెలుసుకోవడం ఎక్కువైంది. గుండె రక్తనాళాల్లో పూడికలు సిటీ యాంజియోతో తెలుస్తాయని నేరుగా ఆ పరీక్ష కోసం వెళ్తున్నారు. అయితే రెగ్యులర్గా స్క్రీనింగ్ చేయకుండా సిటీ యాంజియోకు వెళ్ళకూడదు. లిపిడ్ ప్రొఫైల్, ఈసీజీ, 2D ఎకో, టీఎంటీ వంటి పరీక్షల తర్వాతే అవసరమైతేనే సిటీ యాంజియోగ్రామ్కు వెళ్ళాలి. నిపుణులైన వైద్యులు చెప్తేనే ఆ పరీక్ష చేయించుకోవాలి, లేకపోతే లేదట. మొత్తం మీద డాక్టర్ అన్నం శరత్ రెడ్డి సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అట. సిటీ యాంజియోగ్రామ్ చేయడానికంటే ముందు సిటీ కాల్షియం స్కోర్ టెస్ట్ చేస్తారు. ఇందులో గుండె రక్తనాళాల్లో కాల్షియం నిల్వల గురించి తెలుస్తుంది. అందులో ఫలితాలను బట్టి సిటీ యాంజియో చేస్తారు. కాల్షియం స్కోర్ మరీ ఎక్కువగా ఉంటే సిటీ యాంజియో కంటే రెగ్యులర్ యాంజియోగ్రామ్ చేయడం మంచిది. కార్డియాలజిస్ట్ పర్యవేక్షణలో కాకుండా నేరుగా కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్లకు వెళ్ళి సిటీ స్కాన్, సిటీ యాంజియో చేయించుకున్నప్పుడు అక్కడ కేవలం టెక్నీషియన్ మాత్రమే ఉంటే వాళ్ళు ఈ కాల్షియం స్కోర్ వంటివి ఏమి పట్టించుకోరు. దీనివల్ల సరైన ఫలితాలు రావు. సిటీ యాంజియోలో మరొక ముఖ్యమైన విషయం ఎంత కాంట్రాస్ట్ ఇస్తున్నారనేది. సాధారణ సిటీ యాంజియోలో 80 ml ఇంజెక్షన్ ఇస్తారు. అది నార్మల్ యాంజియోగ్రామ్లో 20-25 mlతో చేసేయచ్చు. కిడ్నీ వ్యాధులు ఉన్న వారిలో కాంట్రాస్ట్ ఇంజెక్షన్ ఎంత తక్కువ మోతాదులో వాడితే అంత మంచిది. గుండె పంపింగ్ బలహీనంగా ఉన్న వారిలోనూ 80 ml కాంట్రాస్ట్ ఇంజెక్షన్ ఇస్తే వారిలో ఆయాసం పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి వారిలో సిటీ యాంజియో కంటే సాధారణ యాంజియోనే మేలు. రోగికి సిటీ యాంజియోనా రెగ్యులర్ యాంజియోనా అని నిర్ణయించాల్సింది కార్డియాలజిస్ట్ మాత్రమే. రేడియాలజిస్ట్, కార్డియాలజిస్ట్ కలిసి నిర్ణయం తీసుకున్నప్పుడే రోగికి మేలు జరుగుతుంది, లేకపోతే రోగికి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఏదేమైనా గుండెకు సంబంధించినటువంటి వార్త ఈనాడు పేపర్ రాసింది. దీంట్లో ఉన్నటువంటివి మీ కార్డియాలజిస్ట్ పర్యవేక్షణలో చేసుకోవాలి, లేకపోతే మీరు ఇబ్బందులకు గురయ్యి ప్రాణాల మీదకి తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు యాంజియోగ్రామ్, సిటీ యాంజియోగ్రామ్, మామూలు యాంజియోగ్రామ్ చేయకూడదు. మీకు ఏమైనా అనిపిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సలహాలు, సూచనలు పాటించి మీరు చేసుకోవాలి. లేకపోతే